చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని భారతీయ జనతా పార్టీ నాయకుడు పూల వెంకటాద్రి యాదవ్ పిలుపునిచ్చారు. రేణిగుంట మండలం వెంకటాపురం పంచాయతీలోని అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాలలో శనివారం బీజేపీ నాయకులు పూల వెంకటాద్రి యాదవ్ ఆధ్వర్యంలో అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు బీజేపీ నాయకులు కలిసి తల్లికి వందనం కార్యక్రమంలో భాగంగా 100 చెట్లను నాటారు. ఈ సందర్భంగా వెంకటాద్రి యాదవ్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గత ఏడాది ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలకు చేరుకున్నాయని, పెరిగిన ఎండలకు ప్రజలు అనేక రకాలుగా ఇబ్బందులను ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. దీనంతటికి కారణం కొత్తగా చెట్లను పెంచకపోవడమేనని తెలిపారు. అడవులు నరికి ప్రకృతి కోపానికి గురవుతున్నారని పర్యావరణ శాస్త్రవేత్తలు అనేకసార్లు హెచ్చరించినా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా 10 చెట్లను నాటాలని కోరారు. రావి, అల్లి, మర్రి మహావృక్షాలను పెంచి పర్యావరణాన్ని కాపాడాలని కోరుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపుతో ముఖ్యంగా యువతలో మార్పు వచ్చిందని, ప్రధాన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు మనోహర్, నరసింహులు, చందు, బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా G20 సదస్సులో నరేంద్ర మోడీ గారు బయోవార్ గురించి, అట్లాగే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్, ముఖ్యంగా లాస్ట్ సమ్మర్లో చూస్తే దాదాపు దేశవ్యాప్తంగా 50 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దానికి కారణం ఏమనేసి చాలామంది శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తే పర్యావరణం పూర్తిగా దెబ్బతినింది. అడవులు నరికేయడం కానీ కొత్తగా ప్లాంటేషన్ చేయడం